హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు హ్యాపీ దివాళీ అండి. ఈరోజు ఎందుకంటే కుకింగ్ చేద్దామని ప్రిపేర్ అయ్యానండి. నేను ఏమేమి వంటలు చేశానంటే ఒక 4-5 వంటలు చేశానండి. మరి చూద్దామా, లేట్ ఎందుకు. ఏంటంటే తీపి గారెలండి, ఇంకా పొంగల్ ఒకటి, ఇంకా పులిహోర ఒకటి, ఇంకా మజ్జిగ పునుకులండి, ఇంకా ఇంకా చేస్తున్నాను. మరి చూసేద్దాం రండి, ఇంక లేట్ ఎందుకు. ఈరోజు దివాళీ శుభాకాంక్షలు అండి. యూట్యూబ్ ఛానల్ అందరికి శుభాకాంక్షలు, దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు ఏంటంటే దివాళీకి ఏమేమి వండుతున్నామో, ఏం చేస్తున్నామో అని కుకింగ్ పెడుతున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. ఎందుకంటే కుకింగ్ ఏమేమి వండుతున్నానో ఏంటని చూపిస్తాను రండి. మరి లేట్ ఎందుకు, అన్నీ ఎలా వండాలో ఏంటని. మీరు ఏం వండుతారో మరి. మేమైతే మజ్జిగ పునుకులు చేస్తామండి. పెసర పునుకుల్లాగా మజ్జిగలో వేసి చేస్తాం, పెరుగులాగా. అన్ని పోపులు వేసేసుకున్నాను. కొంచెం ఇది ఏంటి జింజర్ అండి, మేము కొంచెం జింజర్ వాడతాము. పులిహోరకైనా దీనికైనా జింజర్ కొద్దిగా వేస్తాను, చిన్న చిన్న ముక్కలు కోసుకొని. ఆ తర్వాత కొంచెం కరివేపాకు. పోపులు వేసాను కదండి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ వేసాను కదా, వేగిపోయింది. ఇప్పుడు అవి చిట్టపట వేగిన తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలండి, ఎండుమిరపకాయ కొంచెం వేసుకున్నానండి. ఎక్కువ నేను పచ్చిమిరపకాయలు వాడతాను, ఎండుమిరపకాయలు ఉంటాను. చూసారా, వేగిన తర్వాత కొంచెం వేగాలి, ఇంకా 2 minutes వేగాలండి. ఇది వేగాయి కదండి. కొంచెం ఇంగువ, ఒక్క చిటికెడంతా ఇంగువ వేసుకున్నాను. నేను పులిహోరలోని దీంట్లోని ఇంగువ వేస్తానండి. ఇది మజ్జిగ పునుకులకి పోపు అండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఆ మజ్జిగ దాంట్లోని, మరి మజ్జిగలాగా కాదండి, కొంచెం తిక్కిగా చేసుకోవాలి, అది కూడా చూపిస్తాను. కొంచెం ఒక 1/2 స్పూను పసుపు వేసుకున్నానండి. ఇది కూడా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. వేగిపోయిందండి పోపు, ఆఫ్ చేసేసుకుందాము. పెరుగుని కొంచెం చిలుక్కుందామండి, మజ్జిగలాగా కొంచెం పలచగా చేసుకుందాం, మరీ పలచగా కాదు. చూద్దాం రండి. ఇది ఆఫ్ చేసేసి పక్కన పెట్టాను. లోపల పొంగలు అవుతూ ఉందండి, చూసారా, ఉడుకుతుంది. పెరుగు తోడేసుకున్నానండి. తోడేసుకున్నాక తోడిపోయిందండి మొత్తం. పెరుగుగా ఉన్నప్పుడే కొంచెం ఇవి పెరుగు లేకుండా ఇలా చిలుక్కున్నారనుకోండి, మంచిగా వస్తుంది. ఇది పెరుగులాగా ఎంత తిక్కగా వేయకూడదండి. ఈ ముందు ఇదంతా కొంచెం సాఫ్ట్గా గిలక్కొట్టేసుకొని మొత్తం అంతా కవ్వంతో మంచిగా అంతా చేసేసి, ఏమీ ఉండకూడదండి మిగడలాగా, కొంచెం పెరుగుగా ఉండకూడదు, చాలా సాఫ్ట్గా అయిపోవాలి. ఇందులో పెరుగులోని తగినంత సాల్ట్ వేసేసుకోవాలండి. ఇలా వెడల్పుగా ఉన్న దాంట్లోకి వేసుకోవాలండి తోడు పెట్టిన పెరుగుని. నేను చాలా తిక్కుగా తోడు పెట్టాను, చూసారా ఎంత తిక్కుగా ఉందో. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే తిక్కుగా అయిపోతుంది, అంటే పెరుగులాగా వండుకుంటా వాటర్ లాగా అయిపోతాయి. చూడండి ఎంత వాటర్ యాడ్ చేస్తున్నాను, కొంచెమే, ఫుల్గా. ఇప్పుడు బాగా సాఫ్ట్గా అయిపోవాలండి. పెరుగులో మిగడ కానీ పెరుగుగా కానీ ఉండకూడదు. దీంతో చూసారా అయిపోయింది. ఇప్పుడు ఆ పోపు ఇందులో వేసేసుకోవడానండి. ఇంక ఈ పోపు చూపించాను కదండి, ఈ పోపు గిన్నెలో వేసుకుందాం. వేసుకొని మిక్స్ చేసుకుందాం. పోపు అంతా వేసుకున్నాం కదా, కొంచెం మనకి ఎల్లోగా వచ్చింది కదండి, పసుపు వేసుకుంటే ఇలా ఎల్లో వస్తుంది. మీకు పసుపు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. పసుపు వేస్తే కొంచెం బాగుంటుందండి, మేము ఎప్పుడు ఇలా చేసుకుంటాము. చూసారా, ఇంతే. ఇందులోనేమో ఇప్పుడు పెసర పునుకులు వేసుకుందాం అండి. ఇది
ఒక పెసర పునుకులు వేసుకోవాలంటే ఒక 4 గంటల ముందు నానబెట్టుకున్నారనుకోండి సరిపోతుంది మనకి. చూసారా, దివాళీకి ఇది మేము కంపల్సరీగా చేస్తామండి. ఏంటన్నా బెల్లం అండి ఓవెన్లో పెట్టేసుకుందాము. ఎందుకంటే నేను పొంగల్ కూడా వండుతున్నాను కదా, పొంగలే అంటారు, పరవన్నం అంటారండి. ఇంకా ఇది ఓవెన్లో పెడితే కొంచెం వేడెక్కితే కొంచెం మనం కట్ చేసుకున్నందుకు ఫ్రీగా ఉంటుంది. మరి ఓవెన్లో పెట్టేద్దాం రండి. ఓవెన్లో పెట్టేసుకున్నామండి. ఇలా అంటే కట్ అయిపోతుంది. ఇది పెద్ద బలం ఏం పెట్టక్కర్లేదు ఓవెన్లో పెట్టుకున్నవి. ఇది కూడా కొంచెం చిట్కా, పిల్లలు ఇంకా కొత్తగా కట్ చేసే వాళ్ళకి, తెలియలేని వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. జస్ట్ ఇలా ఎక్కువ బలం ఏం పెట్టవసరం లేదండి. జస్ట్ ఇలా అనేస్తే అయిపోతుంది. ఎక్కువసేపు పెడితే మళ్ళీ పాకంలా అయిపోతుందండి. ఓన్లీ 60 సెకండ్స్ చాలండి. ఎందుకంటే పాకంలా కరిగిపోతుంది. కరిగిపోయినా కూడా వెంటనే ఓడుకుండేలా అయితే పాకంలా కరిగిపోయినా పర్లేదు. మనం ఒక 10 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చేలా అనుకుంటే ఇలా కట్ చేసుకోవడం. మిగతాది తర్వాత కట్ చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి పొంగల్కి వేద్దాం. చూసారా, ఇది పెసరపిండి అండి. పెసరపిండితో ఇలా లూజ్గా రుబ్బుకోవాలండి. ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా కావాలనుకుంటే లూజ్గానే చేయాలండి. లూజ్గా చేస్తే ఏంటంటే కొంచెం సాఫ్ట్గా వస్తాయి పునుకులు, మధ్య పునుకులు. అంతే, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. వేసాను కదా, కొంచెం బాగా కలుపుకోవాలి. అంతే, 1 గంట 2 గంటలు 4 గంటలు ముందు నానబెట్టుకుంటే మంచిగా అవుతుంది మీకు. అయిపోయిందండి, పొంగల్ కూడా ఉడికిపోయింది. బెల్లం వేసుకున్నాం. పొంగల్ అయిపోయింది కాబట్టి ఆ పక్కన ఆయిల్ పెట్టుకొని పునుకులు కూడా వేసేసుకుందాం మనం. ఇప్పుడు మధ్య పునుకులు, పొంగల్లో కొంచెం నెయ్యి వేసుకోవచ్చండి. జీడిపప్పు ఇంకా కిస్మిస్ వేయాలండి. ఈ బెల్లం వేసి కలిపేసి వదిలేస్తే మనం ఆ పునుకులు వేసుకున్నాక ఇవి వేసుకోవచ్చు. జీడిపప్పులు అవి బాగా కలుపుకోవాలి. బెల్లం వేసాక అయిలో పెట్టద్దు, సిమ్లో పెట్టేయండి, కరిగిపోద్ది. బెల్లం వేసుకున్న వెంటనే ఎక్కువసేపు కూడా ఉండకూడదండి స్టవ్ మీద. ఆఫ్ చేసేసుకోండి కరిగిపోయిన తర్వాత. ఇంతేనండి, చూసారుగా. ఆయిల్ కాగిపోయిందండి. ఇంకా పునుకులు వేసుకుందాం చిన్న చిన్నగా. అంతేనండి, ఆ సైజు వేసుకుంటే సరిపోతుంది. మీరు ఈ సైజు వేసుకోవాలి. ఏగిపోయండి, చూసారా. ఎక్కువ వేగకూడదు, మజ్జిగ పునుకులకి ఎప్పుడు ఎక్కువ వేగకూడదు. ఇంతేనండి, ఇలా ఏగినవి మనం మజ్జిగలో వేసుకుందాం. మరి చూసారా, ఏగిపోయాయి, మజ్జిగలో వేసుకుందాం మనం. ఇంకా వేస్తానండి. ఇంక ఇలా వేసుకోనందుకని మీకు చూపించాను. ఇంకా వేయాలి. ఇలా వేసి ఇలా కలుపుకోవడమే, అవి కిందకి వెళ్ళిపోతాయి. చూసారా, వేసినప్పుడు మాత్రం ఇలా కలుపుకోండి, మళ్ళీ తర్వాత కలపడానికి అవ్వదు. అంతే, ఇలాంటి గరిటె పెట్టుకోండి, చెక్క గరిటెలాడితే. కిస్మిస్ చూసారు కదా దివాళీ వంటలన్నీ. ఇవి బెల్లం గారెలు అండి. మేము బెల్లం గారెలు కూడా వండుతాము. తీగ పాకం వచ్చేదాకా బాగా తీగ పాకం లాగా రావాలండి. ఆ లోపల మేము గారెలు వేపేస్తున్నాము. నూనెలోని ఆయిల్లో వేసేసుకొని ఇంకా అలా తీసి వేసేసుకోవడం అండి. కానీ ఎక్కువగా అంటే ఎర్రగా అవసరం లేదండి, ఆ కలర్ వస్తే సరిపోతాయి. అవి తీగ పాకం వచ్చిన తర్వాత గారెలు వేసుకోవాలండి. నచ్చింది అనుకుంటా వీడియో. దివాళీ స్పెషల్ ఇంతేనండి మావి. ఎలా ఉందో చెప్పండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి. ఇంకా ఇవి బాగా ములిగిన తర్వాత మళ్ళీ పక్కకు తీసి వేరే గిన్నెలో వేసుకోవచ్చండి. మళ్ళీ తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. నేను అలా గిన్నెలో తీసి పెట్టాను అన్నీని. మళ్ళీ ఇంకోసారి ఇంకోలాగా అలా వేసుకుంటూ ఉండాలండి. అవి తీపి గారెలు అంటారు. చాలామందికి తెలీదు. తెలిసిన వాళ్ళకైతే పర్వాలేదు, తెల్లైన వాళ్ళకైతే ఇది యూజ్ ఉంటుందండి. నేను వీడియో చేశాను. ఈ వంటలన్నీ యూజ్ ఉంటాయండి. అంటే ఇది ఫుల్ వీడియో చూడండి. ఎందుకంటే మీరు ఆఫ్ చూస్తే ఏమవుతుందంటే వంటలన్నీ ఎలా చేసాం ఏం చేసాం